బాబా నమస్తే. నమస్తేనమ్మా. నమస్తే. మీ పేరు? రాఘవ అడప. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి? బాగుంది. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ పేరున నిధులు విడుదల చేశారు కదా, మరి రైతులకు అందుతున్నాయా? మరి అందుని అందరికి పడినగా 2 విడతల చక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది, మొత్తం కలిపి 7,000 ఇచ్చారు. మంచి టైంలో ఇచ్చారు. అందరికీ ఒకేసారి వచ్చినాయి. హడావుడి లేకుండా అందరూ శుభ్రంగా వాటిని వినియోగించుకున్నారు. అందరికీ బాగా ఉపయోగపడింది. రైతులు పంట అమ్మిన వెంటనే 24 గంటలు డబ్బులు జమ అవుతున్నాయిగా. ఎప్పుడు లేని విధంగా మరి అందరూ ఎక్కడ కూడా ధర్నాలు కానీ, గోను సంచుల గురించి కానీ, డబ్బుల గురించి కానీ ఎక్కడ ధర్నా చేయలేదు. అందరికి సమృద్ధిగా అనుకున్న విధంగా డబ్బులు వేశారు, చెప్పినట్టు చేశారు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం 14 నెలల పరిపాలన? బాగుంది. జనాలు ఊహించిన దానికన్నా అంటే ప్రస్తుతం మన గవర్నమెంట్ గాడిలో పడాలంటే టైం పడుతుంది, కానీ ఎంత చేస్తారా అనుకున్నారు. కానీ అనుకున్న దానికన్నా జనాలు ఊహించిన దానికన్నా తక్కువ టైంలో కొంచెం అభివృద్ధి చేయగలుగుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. రోడ్ల విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా పోసుకుంటూ వస్తున్నారు. చెప్పిన హామీలు కూడా మరి అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం, పిల్లలందరికీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి చాలామంది ఎగతాళి చేశారు. ఇది అందరికీ వేసేదేనా, నమ్మే మాటలేనా అన్నారు. మరి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు వేయడం జరిగింది. బాగుంది, చెప్పారు, చేస్తున్నారు. బాబాయ్ ఇప్పుడు కొత్త జిల్లాలు నూతనంగా తీసుకురావడం జరిగింది. మంచి ఆలోచన అది. ఎందుకంటే ఇంకా జిల్లాలు పెరగడం వల్ల జనాభా ఇప్పుడు దెందులూరు నియోజకవర్గం ఉంది, దగ్గర 2,30,000 జనం ఉన్నారు. దాన్ని కొత్త జిల్లా చేసేసరికి ఏమవుతుంటే కొంత జనం ఇంకొక జిల్లాలో చేరడం వల్ల నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి అన్నారు. కాబట్టి బాగుంటుంది. అది కూడా అందరికీ ఉపయోగపడేది. మంచి ఆలోచన. అంటే జిల్లాలు మారటం వల్ల ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడతాం కానీ ఏమీ ఉండదు. అడ్రస్ చేంజ్ అవటం, జిల్లా పేరు చేంజ్ అవటం, అవన్నీ పరిపాలన విధంగా అన్నీ చేసుకుంటూ పోతారు. అన్నీ జరుగుతున్నాయి కదా. అప్పుడు డబ్బులు 2,000 నోట్లు రద్దు చేసినప్పుడే ఇబ్బంది పడిపోతారు అనుకున్నారు. ఏమి ఉండదు, అంతా సిస్టమేటిక్గా చేసుకెళ్తారు. కాబట్టి నా ఉద్దేశం ఏమి ఇబ్బంది పడరని నా ఆలోచన. పులివెందల్లో హోరాహోటీగా జడ్పీటీసీ ఎలక్షన్ జరిగాయి కదా, మరి చూస్తున్నారా న్యూస్ లో? చూస్తాం. మరి ఇప్పుడు అక్కడ టీడీపీ కైవసం చేసుకుంది కదా, ఎలా అనిపించింది అసలు? మార్పు, జనాలు కూడా మార్పు కోరుకున్నారు. అభివృద్ధి మెయిన్. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనం, ఆయనకి పట్టం కట్టాలి కూటమి. ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఇద్దరు ముందుకెళ్తున్నారు. మా ముందు చూపుతో వాళ్ళు కూడా మంచి ఆలోచన చేశారు. పులివెందులు వైసీపీ కార్యకర్తలను అసలు అక్కడ ఓటే అయినవ్వలేదు, లోపలికి రానివ్వలేదు, పోలీసు వారు తరిమేశారని అంటున్నారు వైసీపీ వాళ్ళు. అలా జరిగేలాగుంటే అసలు వీళ్ళు ఎలక్షన్ కూడా పెట్టలేదుగా. వీళ్ళున్న గవర్నమెంట్లో ఎలక్షన్ కూడా పెట్టలేదు. కనీసం వీళ్ళు నామినేషన్ వేసి ఎలక్షన్ కన్నా ముందుకెళ్ళారు. అంత ఉత్తమాట అది. జనాల్లో మార్పు కోరుకున్నారు. లేకపోతే 11 సీట్లు ఇవ్వడం ఏంటి? 151ని 11 సీట్లకి తీసుకురావాలి. జనాలు మార్పు కోరుకున్నారు, అభివృద్ధి కోరుకున్నారు. ముందు సంక్షేమం, అభివృద్ధి 2 కావాలని కోరుకున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వానికి గెలవడానికి గల కారణం ఈవీఎం స్కామ్ అంటున్నారు వైసీపీ వారు. అంటే ఈవీఎం స్కామ్ జరగబట్టి వాళ్ళు గెలిచారు, లేదంటే మళ్ళీ మేమే 175 అంటున్నారు. మరి అంటే వాళ్ళు 175 గెలిస్తే ఈవీఎం స్కామ్ ఉన్నదా? 151 అప్పుడు వాళ్ళు ఈవీఎం స్కామ్ చేసినట్టే కదా. 22 సీట్లు తెలుగుదేశానికి ఇచ్చినప్పుడు అదంతా ఉత్తు మాటలు. కానీ జనాల్లో మార్పు, జనాలు ఏదైనా చేయగలరు. జనాలు కోరుకుంటే 151ని 11 తీసుకురాగలరు, 11ని 175 కూడా చేయగలరు. జనాలు ఏదైనా చేయగలరు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుంటుంది. చింతమనేని ప్రభాకర్ అంటే ఆయన ఒక మాస్ లీడరు, జనాల్లో ఉండే వ్యక్తి, చేస్తాడు, చెప్తాడు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అరెస్ట్ చేస్తే తర్వాత ఆయన పార్టీ పరిస్థితి ఏంటి? అది మరి అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. లిక్కర్ స్కామ్లో మరి ఆల్రెడీ వీళ్ళందరూ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ లోన్ ఉన్నారు కాబట్టి ఒకటి బయటకు వస్తే అరెస్ట్ అవుతాడు. అయితే పార్టీకి వ్యక్తికి సంబంధం లేదు. ఈ నాయకుడు కాకపోతే ఇంకో నాయకుడు వస్తాడు. అది పార్టీకి. గతంలో ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించి నాణ్యత లేని కిట్లు అందించి 112 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. అందులో రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. మరి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అన్నీ వస్తాయి. అంటే ఒక విధానం పరంగా వెళ్తున్నారు వీళ్ళు. అంటే ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆరోపణల పరంగా కాకుండా నిక్కచ్చిగా దాని గురించి నిగ్గు తేల్చి ఒక రకంగా వెళుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అంటే పథకాలు ప్రజలకు అందవు, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లే పారుతాయని అంటున్నారు. మరి అందునిగా తల్లికి వందనం వేశారు కూటమి ప్రభుత్వంలో. మరి రేపు ఆగస్టు 15 సుపరిణామం. ఉచిత బస్సు రేపు మొదలెడుతున్నారు. అది మరి చాలా ఆడపడుచులందరికీ కూడా మంచి గిఫ్ట్ అది. మరి నిన్న రైతులకు వేశారు. ఇవన్నీ అందినట్టే కదా.
అంటే చాలా చోట్ల రోడ్లు అభివృద్ధి చేయలేదు కదా మరి ఇంకా. అస్సలు 5 సంవత్సరాలు బట్టి కనీసం ఇంత చారుడు మట్టి ఒక బాల్చాడు మట్టి కూడా ఎన్ని రోడ్లు కూడా ఇవాళ అటువంటి రోడ్లు ముఖ్యంగా ఎన్నుకొని పల్లెటూరులోకి రండి. పల్లెటూరులో మా పెదవేగి గోపురపాలెం టు రామసింగారం రోడ్డు ఉంటుంది. దగ్గర 5 సంవత్సరాల్లో కనీసం దాంట్లో ప్యాచ్ వర్క్ కూడా చేయాలి. మరి వాళ్ళు అద్దంలాగా పోసారు, అద్దంలాగా అటువంటి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అన్నీ ఒకేసారి జరగవు. మనం గెలిచి 13 నెలలు అయినాయి అంటున్నారు, ఒకేసారి చేసుకుంటూ పోతున్నారు. అసలు మెయిన్ రాష్ట్రం దరిద్రంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయ వనరులు లేవు. అలాగే కాపాడుకుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్తో ముందుకెళ్తున్నారు. ఇమేజ్ వల్లే రాష్ట్రం కూడా జనాలు కూడా వాళ్ళని నమ్మారు. నిజంగా మేము అందరం కూడా ఆశిస్తున్నాం వీళ్ళిద్దరూ కాంబినేషన్కి 15 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం మంచి అభివృద్ధిలో ఉంటుంది. ఉద్యోగాలే కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలే కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, అన్ని రకాలుగా పల్లెటూర్లు కానీ, పల్లెటూర్ల మీద పవన్ కళ్యాణ్ గారు పెట్టిన దృష్టి ఏ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెట్టాల. అటువంటి గ్రామీణాభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ గారు మంచి అభివృద్ధి పెట్టాడు. పల్లెటూర్లు కూడా బాగుపడతాయని మా ఉద్దేశం. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అంటారా? చెందాలి కూడా, చెందాలని కోరుకున్నారు. చెందేలా చేస్తారని జనాలు కూడా ఓట్లేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందా మరి ప్రభుత్వం? వస్తుంది కల్పిస్తూ ఉంటారు. ప్రధానంగా ఒకటి ఒకేసారి కాదు కదా. ముందు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఏదైతే హామీలు ఉన్నాయో వాటి కోసం కట్టుబడి వాటిని ముందుకు తీసుకెళ్తా వస్తున్నారు. నిదానంగా ఒకటి మూవ్ చేస్తారు. 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి? నేనైతే 85 ఇస్తా. థ్యాంక్ యూ బాబు. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? సాయి అన్న. ఏం పని చేస్తారు? ఆటో డ్రైవర్ అన్న. ఎలా ఉంది ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి? ఆటో వాళ్ళ పరిస్థితి అయితే పర్లేదన్న, చాలా సూపర్గా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక కొద్దిగా మాకు అంతా మంచిగా జరుగుతుంది. మెయిన్ ఏంటంటే రోడ్లు బాగా తయారు చేశారు. ఎక్కడికైనా సుఖంగా వెళ్ళి చక్కగా రాగలుగుతున్నాం. గత ప్రభుత్వంలో అయితే కొద్దిగా తిరగలేకపోయాం. ఆటో వాళ్ళకి నడుము నొప్పులు అయ్యి వచ్చి గోతుల రోడ్లో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఏంటంటే ఆ నొప్పులు అయ్యి లేకుండా కొద్దిగా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రాగలుగుతున్నాం. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా అనిపించింది అసలు పరిపాలన? కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగా చేస్తుందన్న. అన్నీ అనుకూలంగా ఉంది. గ్రీన్ ట్యాక్స్లు అయ్యి మాకు అనుకూలంగా తగ్గించారు. గ్రీన్ ట్యాక్స్ మెయిన్ చాలా భారం పడేది. ఆ గ్రీన్ ట్యాక్స్ భారం కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా తగ్గించారు. కట్టుకోగలుగుతున్నాం. ఇప్పుడు మా శక్తికి తగ్గ మేము అన్ని ప్రయత్నాలు చేస్తే కిందటి ప్రభుత్వంలో కట్టలేకపోయాం. ఇప్పుడు కట్టుకోగలుగుతున్నాం అన్నీ. ఇప్పుడు గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు ఈ 14 నెలల పరిపాలన చూశారు. గత 5 సంవత్సరాలకి 14 నెలల్లో జరిగిన మార్పులు ఏంటంటారు? మెయిన్ రోడ్లు బాగుపడ్డాయి అన్న. రోడ్లు బాగుపడ్డాయి. ఫ్రీగా ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రాగలుగుతున్నాం. అలాగే తల్లికి వందనం అని వేస్తున్నాడు. సూపర్ 6 చాలా బాగా అమలు చేస్తున్నాడు. రేపు ఆగస్టు 15 నుంచి కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు. చూడాలి రాబోయే రోజుల్లో ఇంకెలా అన్నీ మంచి పనులే చేస్తున్నాడు కదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది ఇంకా ముందు అంతా మంచిగా జరుగుద్దని అనుకుంటున్నాం. అది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ 14 నెలలు చాలా సూపర్గా చేశాడు ఇప్పుడు దాకా. అది అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలు లెక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. నిజంగా జరిగిందన్న? జరిగిందన్న. ఎందుకంటే చాలామంది మా స్టాండ్ల వల్ల చనిపోయారు. అది తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే లేరు. అది ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అది ప్రభుత్వం చూసుకోవాలన్నా, మనం చెప్పలేం కదా. సీఎం స్థాయి వ్యక్తి అంటే ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారంటారు? ఆయన పార్టీ ఉంటుందంటారా లేదా ఉండదంటారా ఆయన అరెస్ట్ చేస్తే? చెప్పలేమన్నా, చెప్పలేం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది గతంలో ఆటల పోటీలు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఆటల పోటీలు పెట్టి అందులో కూడా 112 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. ఆడదాం ఆంధ్ర ఎక్కడ ఆడారన్నా? అసలు ఎక్కడ ఆడారు? ఎక్కడ మరి ఏమి జరిగినట్టు ఏం తెలియదు కదా. అందులో రోజా, బైరెడ్డి, సిద్ధార్థరెడ్డి ఉన్నారు. మరి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? చెయ్యాలన్నా. అలాంటి వాళ్ళని తిన్న వాళ్ళని కంపల్సరీగా చెయ్యాలి. అది బ్లాక్ మనీని అంతా తినేసిన వాళ్ళని ఇంక చెయ్యకపోతే ఇంక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కరెక్ట్ కాదు కదా.